అనుభవం ఉంది. రాత్రి పడుకున్న సమయంలో సడన్గా ఎవరో లేపినట్టు సడన్గా మెలకువ వచ్చి మోకరించి ప్రార్థన చేయమని అడిగే ఆ అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారు? అర్ధరాత్రి కాల సమయంలో పడుకున్న తర్వాత అందరూ పడుకున్న సమయంలో నిశ్శబ్దంగా ఉన్న వేళల్లో, ఇంకా ప్రపంచమంతా కూడా నిద్రపోతున్న వేళల్లో ఎవరో మనల్ని లేపినట్టు, తట్టి లేపినట్టు లేపి, ఇదిగో లేచి కూర్చున్న తర్వాత మోకరించి ప్రార్థన చేయి అని చెప్పబడిన అనుభవం ఎంతమంది కలిగి ఉన్నారు? ఖచ్చితంగా క్రైస్తవుడు అనబడిన వాడు ప్రతి ఒక్కడు ఆ అనుభవం గుండా వెళ్ళిన వారుగానే ఉంటారు. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా. అయితే దానికి స్పందించారా లేదా అనేది మీకు వదిలిపెట్టేస్తున్నాను. దానికి స్పందించారా లేదా? ఆత్మదేవుడు మనల్ని అంట ఇదిగో లేపుతూ ఉంటారంట, మనం బలవంతం చేస్తూ ఉంటారంట, త్వర పెడతా ఉంటారంట. లేనా ప్రియకుమారుడా, లేనా ప్రియకుమార్తె, లే, నువ్వు ఉన్న స్థానం నుంచి లే, నువ్వు మోకరించు, ప్రార్థన చేయి, నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాను అని చెప్తా ఉంటారంట. మనమంట ఎవరో లేపినట్టుంది, మళ్ళీ ఇంకొక వైపు తిరిగి దుప్పటి చక్కగా కప్పుకొని, అమ్మా ఫ్యాన్ స్పీడ్ కొంచెం పెట్టు. ఈరోజు వాక్యం చేత మనం దర్శించబడి, వాక్యం చేత మనము బలపరచబడి, వాక్యం చేత మనము తాకబడి ఏదో కదిలించబడుతున్న వేళల్లో వాక్యము కాస్త హృదయానికి సూటిగా ఘాటుగా తగిలిన వేళల్లో కదిలే వారంగా ఉంటున్నామా? కొంతమందికి చలనం ఉండదు, కొంతమందికి చలనం ఉండదు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వెనకాల నుంచి, బ్రదరు చలనం ఉండదు, ఓ బ్రదరు చలనం ఉండదు, ఓ బ్రదరు చలనం ఉండదు, అలా నుంచని కొంచెం తప్పుకో అయ్యా అని అంటాకి ఇన్నిసార్లు పిలిచిన చలనం ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఈరోజు చాలామంది వాక్యాన్ని ఇక్కడ ఇలాగే స్పందించేవారు ఉంటున్నారు. కదలలేని పరిస్థితి. వాక్యం వచ్చి సూటిగా హృదయానికి తాకుతున్నప్పటికీ, వాక్యం వచ్చి హృదయంలో మనసుతో మాట్లాడుతున్నప్పటికీ, ఆత్మదేవుడు మనసులో మాట్లాడుతున్నప్పటికీ ఇదిగో కదలిక లేని పరిస్థితి. సరే చూద్దాం, పాస్టర్ గారు అంటే అలా చెప్తారు కానీ అన్నింటికి మనము మారిపోయి అన్ని అలా మారు మనసు పొందేసుకుని చేసేసుకుంటే ఎట్లా కుదురుతుంది? మనకున్న పనులు బోళ్ళు ఉన్నాయి, ఇక్కడ మనకున్న వ్యాపారాలు బోళ్ళు ఉన్నాయి, మనకున్న బాధ్యతలు బోళ్ళు ఉన్నాయి మనకి. వాటన్నిటిని మనం మర్చిపోతాయి. ఎలాగా? ఆ బరువు బాధ్యతల మధ్యలో మనం వీటన్నిటిని ఇదిగో వాక్య ప్రకారం వెళ్ళామంటే అవన్నీ ఏమైపోతాయి అనే ఆలోచనలో ఒకవేళ ఉండి మీరున్న స్థలంలో మీరు ఉండిపోయారేమో. సేవకుడికి రాత్రి మీ అందరికి తెలియజేస్తున్న మాట, వి నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ది జర్నీ. ప్రయాణం కొరకు సిద్ధపడాలి, ప్రయాణం కొరకు మనము బయలుదేరే వారంగా ఉండాలి. కదలికను మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే రెండంతల అనుభవాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాము. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా.